బేసిక్గా ఏంటంటే ఓపెన్ కాల్ వేరు, పర్సనల్గా కలిసింది అయితే వీళ్ళని క్లియర్గా. మామూలుగా ఉజ్జాయింపుగా మాట్లాడటం వేరు. చంద్రబాబుని ఏమైనా కలిసారు వాళ్ళు, లోకేష్ని ఏమైనా కలిసారు వాళ్ళు, వీళ్ళు కూడా ఎంకరేజ్ చేయరు ఒకవేళ కలుద్దాం అని అనుకున్నా సరే, ఆటోమేటిక్గా డిస్ప్యూట్ వస్తున్న ఉద్దేశంతో. అట్లాంటిది అక్కడ జనసేన పిలిచారు అన్నారు, అది వాళ్ళైతే ఏం ప్రకటన చేయలేదు. ఇంకోటి వాళ్ళు రాని తృణమూల్ కాంగ్రెస్ గురించి చెప్పారు, బీజేడీ గురించి మాట్లాడారు, వైసీపీ గురించి కూడా మాట్లాడారు. మరి జనసేన మేము పిలిచినా రాలేదని వాళ్ళు ఏం చెప్పలేదు కదా. కాబట్టి అక్కడ సంథింగ్ ఏదో ఒక ఇష్యూ నడుస్తుంది. అంటే ఇందులో వైసీపీ వెళ్ళకపోయినా తన స్టాండ్ చెప్పేసినట్టుంది. చెప్పింది నేను అనేది పిలిచారు వాళ్ళు, అంతే. జనసేన అట్లా పిలిచినట్టు చెప్పలేదు కదా, అయిపోయిన తర్వాత కూడా అట్లా మీటింగ్ అయిపోయాక కూడా. అవునవును, చెప్పలేదు మరి ఎక్కడ. కాబట్టి వీళ్ళు మాత్రం అది క్లెయిమ్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఒక సంకేతం ఏమన్నా ఇస్తున్నారా, మేము మమ్మల్ని పిలుస్తున్నారు, మీరు మమ్మల్ని బాగా చూసుకోవాల్సిందే అని ఏమన్నా కేంద్రానికి సంకేతం ఇస్తున్నారని అర్థం కాల నాకు. కేంద్రానికి అంతే కదా, ఎందుకంటే ఆ ముఖ్య ఎందుకు వచ్చింది అసలు ఇప్పుడు అర్జెంటుగా దాంట్లో, మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళలేదన్న పాయింట్. కాబట్టి అక్కడ ఒక ఇది ఉంది. లేదా ఏమన్నా సరదాగా అందరికీ లెటర్ రాసినట్టు ఏమన్నా రాశారా వీళ్ళకి కూడా, దానికి వీళ్ళు మేము వినమ్రపూర్వకంగా రామని చెప్పామని చెప్పారనమాట. సరే అదంతా వేస్ట్, దాని గురించి టైం కూడా దండగా అయిపోయింది. అది పక్కన పెడితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అక్కడ మీటింగ్ అయిపోయాక దాని